ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. అరే ఆటో నడిపిస్తే వర్కౌట్ అవుతుందంటవా? అరే బరాబర్ అవుతుందిరా. పైగా రెగ్యులర్ గా వాళ్ళు ఇదే ఆటోలో కాలేజీకి పోతారు. సేమ్ మన ఆటో సిరిగిన లెక్క. హాస్టల్ నుంచి కాలేజీకి, కాలేజ్ నుంచి హాస్టల్కి డ్రాప్ చేసి లైన్లో పెట్టు అవుతుంది. అంటే నేను నడిపిస్తే నువ్వు పక్కన కూర్చొని నీ పోరిని లైన్లో పెట్టుకుంటావా? అవసరం లేదు, నువ్వే నడిపి నేనే పక్కన కూర్చుంటా. నైట్కి నీకు క్వార్టర్ ఇప్పిస్తా, నడిపిస్తావా? బరాబర్ నడిపిస్తా మామా. ఆటో నడిపిస్తే తప్పే ఉందిరా, సిగ్గుపడేదే ఉంది అందులో. అవునా రే, రాత్రి నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పి నాతో మళ్ళీ హాఫ్ తెప్పించినావు, మర్చిపోయినావా? ఇంకా గుర్తుందా? అరే అరే పోరీలు వచ్చారా? తిది ఎక్స్క్యూజ్. అది నాది బే. ఈరోజు నీ సీన్ గడు రాడు, డైలీ మేమే డ్రాప్ చేస్తాం. యూనో ఎస్టర్డే పోలీస్ స్టేషన్ లవ్ మ్యారేజ్. ఓ ఇంగ్లీష్ రాదా? మీ ఫ్రెండ్ ఉండేగా ఇంకో అమ్మాయి, హైట్ ఉంటది, తెల్లగుంటది, స్వీటీ రాలే? తెలీదు. అవును, సీన్ గడు కాల్ చేస్తా అన్నాడు, చేశాడా? చేయలేదా? ఇట్స్ ఓకే సిస్టర్. రండి మేడం. సిస్టర్, మీ ఫ్రెండ్ మన పోలీస్ స్టేషన్ కి చుడిదార్ డ్రెస్ వేసుకొని వచ్చింది. కమ్ మేడం, ప్లీజ్ కమ్. తెల్లగుంటది, హైట్ ఉంటది. రండి, దిస్ ఇస్ అవర్ మీ అందరికంటే హైట్ ఉంటది. రండి కూర్చోండి. రండి మేడం. ఆగరా, మీ ఇంకో ఫ్రెండ్ వస్తలే, మీరు ముగ్గురు వచ్చారు. మేమే వస్తాం, ఇంకెవ్వరు రారు. ప్లీజ్ కమ్ మేడం. సిట్ 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 మేడం, సిట్ సిట్. ఇంతకుముందు దాబాల పని చేసేటోవా? డాబానా? సిట్ మేడం. రైట్ రారా, ఏం అనిపిస్తలేదు. రేయ్ సిట్ చేస్తాను చెప్పినావు కదరా. చెల్పే. రేయ్ వీళ్ళు చాలా గ్రేట్ కదరా. ఎందుకు? ధైర్యంగా నిన్న ఇద్దరు లవర్స్ పెళ్లి చేశారు. ఓకే. అవును అదే నిన్న మీ ఫ్రెండ్ కి మా ఫ్రెండ్ కి వాళ్ళు మస్తు హ్యాపీ ఉన్నారు. అవునవును. ఇంతకీ నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయితే. అన్నయ్య కొంచెం ఫాస్ట్ వెళ్ళరా, కాలేజ్కి టైం అవుతుంది. అయ్యో బాధపడకరా, బాధపడక. ఒకే ట్రిప్లో 2 దెబ్బలు. బాగేంది కొడుకు, మళ్ళా ఆటో ఎక్కడ? రేపు ఇదే టైమా? ఇంతకీ నువ్వెలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు? నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు. అదొకే, అంటే ఎలాంటి అబ్బాయిని చేసుకుంటావని? హైట్ మరీ అంత ఎక్కువ ఉండకూడదు, అలా అని నా పక్కన నిల్చుంటే నాకంటే కాస్త హైట్ ఉండాలి. పర్సనాలిటీ మరీ హెవీగా ఉండొద్దు, అలాగని మరీ థిన్ గా కూడా ఉండొద్దు. అథ్లెటిక్ బాడీ ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కంట్రీకి హాలిడే ట్రిప్ కి తీసుకెళ్ళాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తనకి సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి. మంత్లీ 10 lakhs శాలరీ రావాలి. అరే శివ అడిగా. హలో ఎక్స్క్యూజ్, ఏంటి పిచ్చా? రోడ్ మధ్యలో ఆపేశారు ఆటో. రేయ్ వేస్ట్ రా, ఒకదానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, ఇంకోటేమో అన్నయ్య అంటుంది. ఆ బండదుంది చూడు, దాన్నైతే సంవత్సరానికి ఒకసారి ఫారెన్ కి తిప్పాలంట. వాళ్ళకి కావాల్సింది లవ్వర్ కాదు, ఎయిర్పోర్ట్ ఓనర్. ఇగో నా మాటేను, అవి బాడై. నాకు అర్థమైంది, వాళ్ళని ఆడనే ఇడ్చేసి ఆటో తీసుకుని వచ్చాయి. ఓకేరా. ఎక్స్క్యూజ్ మీ, మా వాడికి అర్జెంట్ పని ఉందంట, అవుతుండు. నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని కాలేజీలో. ఫస్ట్ ఆటో తీయండి. ఓకే. ఈ డీజిల్ రేటు వెనకాల కిరాయిలు కూడా వెళ్తున్నాయి. అవునన్నా. సిస్టర్, మొన్న పోలీస్ స్టేషన్కి చుడిదార్ వేసుకొని వచ్చింది కదా, హైట్ ఉన్న అమ్మాయి, తను మీ హాస్టల్ కాదా? తను హాస్టల్ కాదు, లోకల్. లోకలా? ఏ ఏరియాలో ఉంటే తెలుసా? తెల్వద్.
పోనీ ఏ ఇయర్ చదువుతుందో తెలుసుకోవచ్చా? తన స్టూడెంట్ కాదు, ల్యాబ్ ఇన్ఛార్జ్. అయినా ఆమె గురించి నీకెందుకు? చిల్లర్. ఇంత చెప్పినా పాగల్గాన్లాగా నవ్వుతున్నావు.